హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఎలా ఉన్నారండి అందరూను? పిల్లల వెకేషన్తో పాటు సమ్మర్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. సరే అయితే ఈరోజు మనము అన్నంలోకి చపాతీలోకి రెండింటిలోకి పనికొచ్చే ఒక మంచి కూర ఎలా చేయాలో చూద్దాము. తెలిసిపోయింది కదా, పొటల్స్ గసగసాలతోటి రుచికరమైన కూర ఎలా చేయాలో చూద్దాము. వీడియోలో చూపించినట్టుగా పొటల్స్ని ముందుగా శుభ్రంగా కడిగి చాకుతోటి పైన లేయర్ కొద్దిగా ఇలా గీరేసామంటే కూర మెత్తగా బాగా వస్తుంది. ఎందుకంటే పొటల్స్ పై తొక్క కొంచెం హార్డ్గా ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు ఉంచుకోవచ్చు, కానీ నేను తీసేస్తున్నాను. అలాగే పసరు వాసన కూడా పోతుంది ఏమన్నా ఉంటే. అలా పై లేయర్ గీరేసిన తర్వాత తొడుములు రెండు వైపులా కూడాను కట్ చేసి కావలసిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. ఇది రౌండ్గా చక్రాలాగైనా కట్ చేసుకోవచ్చు, చిన్న ముక్కల్లా కట్ చేసుకోవచ్చు, లేదంటే పొడుగ్గా కూడా తరుక్కోవచ్చు. అది ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు తరుక్కోవాలి. కానీ నేను ఇక్కడ రౌండ్ ముక్కలు తరుగుతున్నాను. ఇలాగే అన్ని కాయలకి కూడా పై లేయర్ గీరేసి ఇలాగ రౌండ్ ముక్కల కింద తరుక్కోవాలి. కాయలు లేతగా ఉంటే పర్వాలేదు, ముదిరిన కాయల్లో కొంచెం గింజ కడుతుంది. ఆ గింజ ఉంచేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వేగిన తర్వాత పంట కింద పట్టి కరకరమంటూను చాలా బాగుంటుంది. అలా ఇష్టం లేని వాళ్ళు గింజలు తీసేయచ్చు. చూడండి, ఒక కాయకి గింజ పట్టింది, ఇంకో కాయ లేతగా ఉంది. చూడండి, నేను ఇలాగ మీడియం సైజు రౌండ్ చక్రాల కింద తరుక్కున్నాను. నేను సుమారు 1/2 kg పొటల్స్ తీసుకున్నాను. చూడండి, వీటిలో మీకు చూస్తే అర్థమవుతుంది కదా, కొన్ని కాయలు లేతగా ఉన్నాయి, కొన్ని కాయలకి గింజలు కట్టాయి. పొటల్స్కి మంచి కాంబినేషన్ బంగాళదుంపలు. నేను ఇక్కడ 2 మీడియం సైజు బంగాళదుంపలు తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసి ముక్కల కింద కట్ చేసి నీళ్ళల్లో వేసుకున్నాను. ఇలా నీళ్ళల్లో వేసుకోవడం వల్ల ముక్క నల్లబడదు. వీటితో పాటుగా 2 పెద్ద ఉల్లిపాయలు తొక్క తీసి చిన్న చిన్న ముక్కల కింద తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కూర ఎలా చేయాలో చూద్దాము. దీనికోసము ఒక కుక్కర్లో నూనె వేసి స్టవ్ వెలిగించి పెట్టి వేడి చేయాలి. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది, లేదంటే మనం మామూలుగా మూకుల్లో కూడా చేసుకోవచ్చు. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మన సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి, అలాగే చిటికెడు పంచదార కూడా వేసి దోరగా వేయించుకోవాలి ముక్కల్ని మాడిపోకుండా. పంచదార వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఎర్రగా వేగుతాయి. అలా అని తీపి వస్తుంది అనుకుంటారేమో, తీపి ఏమీ రాదు, చక్కగా వేగుతాయి ముక్కలు, బాగుంటుంది. ఈ ముక్కలు ఎంతవరకు వేగాలంటే మెత్తబడి కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి అంతే. అలానే ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు, కలుపుతూ వేయించాలి, లేదంటే మాడిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు వేగేలాగా మనం దీనిలోకి కావాల్సిన మసాలా పేస్ట్ తయారు చేసుకుందాము. దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో గసగసాలు, వేయించిన గసగసాలైనా పర్వాలేదు, పచ్చివైనా పర్వాలేదు, మనకి కావాల్సిన గ్రేవీని బట్టి వేసుకోవాలి. నేను ఇక్కడ 3 స్పూన్లు పెద్ద స్పూన్లు వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర వేయాలి. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. వీటితో పాటుగా 5-6 ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు వేయాలి. అలాగే కారానికి సరిపడా కారం వేయాలి. ఈ కారం తక్కువ ఉంది కాబట్టి నేను 1 స్పూన్ వేస్తున్నాను. మీరు మీ ఇంట్లో మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే 1/2 స్పూను పసుపు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఎంత మెత్తగా ఉంటే కూర అంత బాగుంటుంది. గసగసాలు కదా, కావాలంటే నానపెట్టుకుని కూడా రుబ్బుకోవచ్చు. వాటికి ఉల్లి ముక్కలు వేగిపోయి ఉంటే ఒకసారి చూద్దాము. చూడండి, చక్కగా రంగు మారింది, ముక్క కూడా మెత్తబడింది. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ముక్కలన్నీ వేసుకుందాము. ముందుగా చక్రాల తరిగి పెట్టుకున్న పొట్టల ముక్కలు వేసుకుందాము. తర్వాత బంగాళదుంపల్లోని నీళ్ళని తీసేసి ముక్కలు జాగ్రత్తగా నీళ్లు పడకుండా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్ని ఉల్లిపాయ ముక్కలు, పొటల్స్, బంగాళదుంప ముక్కలు అన్నీ కలిసేలాగా కిందకి పైకి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల సేపు సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా మధ్యలో కలుపుతున్నప్పుడు నేను ఉప్పు కూడా సరిపడినంత వేసాను, ఆ క్లిప్ మిస్ అయ్యింది, సారీ. మీరు ఉప్పు సరిపడా వేసుకోండి. ఒక 5 నిమిషాలు ఇలా మగ్గిన తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న గసగసాల పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలి. వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టి మరో 2-3 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. మనం ఇందులో వెల్లుల్లిపాయ తప్ప వేరే ఏ మసాలా వేయలేదు. గరం మసాలా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇప్పుడు వేసుకోవాలి, కానీ ఇలా సింపుల్గా చాలా బాగుంటుంది, అది మీ ఇష్టం. ఇప్పుడు మూత పెట్టి 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 2-3 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఇలాగా పూర్తిగా అంతా కలిసేలాగా కలపాలి. గసగసాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ ఈ 3 కాంబినేషన్ తోటి పొటల్సే కాకుండా వంకాయ, బీరకాయ, దొండకాయతో కూడా చాలా బాగుంటుంది. మా మిక్స్ వెజ్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చూడండి, అందరికీ నచ్చుతుంది.
ఇలాగ ఈ పేస్ట్ వేసిన తర్వాత మరి ఇంకొక 3-4 నిమిషాల సేపు మగ్గించుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే గసగసాల ముద్ద కింద అంటుకుంటుంది. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి కలపాలి. పచ్చివాసన జస్ట్ పోతుంది, వెల్లిపాయ పచ్చివాసన ఉంటుంది కదా, అది పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, మీకు తెలుస్తుందా అడుగున అంటుకుంటోంది ఈ 3 నిమిషాలకే. అలా కాకుండా మధ్య మధ్యలో కలపాలి. అందుకని వెల్లుల్లి పచ్చివాసన పోయింది అనుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోనే కొన్ని నీళ్లు పోసి ఆ నీళ్లు పోయాలి. ఈ నీళ్లు కూడా మనకి కావాల్సిన గ్రేవీని బట్టి ఎక్కువ తక్కువ పోసుకోవాలి. నేను ఈ కూరని కొంచెం ముద్దలాగా చేద్దాం అనుకుంటున్నాను, అందుకే నేను కొంచెమే పోస్తున్నాను. పలుచగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొన్ని ఎక్కువ నీళ్లు పోసుకోవాలి. నాకు ఇంకో చుక్క నీళ్లు పడుతుంది అనిపించి ఇంకో చుక్క పోస్తున్నాను. నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత వెయిట్ 2 పెట్టి ఒక్క విజిల్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ వచ్చిన కూతలు ముక్క మరీ మెత్తగా అయిపోయి కూర బాగుండదు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చాక స్టవ్ కట్టేయాలి. విజిల్ వచ్చాక నేను స్టవ్ కట్టేసాను, చల్లారింది. ఇప్పుడు మూత ఓపెన్ చేసి కూర ఎలా ఉందో చూద్దాము. చూడండి ఎంత బాగుందో, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. అలాగే నాకు మంచి గుమగుమల వాసన కూడా వస్తుంది. మీకు వీడియోలో తెలియదు కానీ గసగసాలు జీలకర్ర వెల్లుల్లిది గుమాయించేస్తుంది, భలే ఉంది మంచి వాసనతో. మరి ఎందుకు ఆలస్యం, మీకు కూడా నోరు ఊరుతుంది కదా, వెంటనే వెళ్ళి పొటల్స్ తెచ్చుకోండి. ఒకవేళ పొటల్స్ లేకపోతే ఇందాక చెప్పాను కదా 2-3 కాంబినేషన్స్, అదైనా ట్రై చేయొచ్చు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇందులో కరివేపాకు కొత్తిమీర ఇలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మరి ఎందుకు ఆలస్యం, వేడి వేడి అన్నంతో నేను ఒక పట్టు పట్టేస్తాను. మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చలేదు అనుకోండి డిస్లైక్ చేయండి. ఆఖరిగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ సబ్స్క్రైబ్ మధ్యలో ఒక షేర్.